అయితే హరిత గారు ఇప్పుడు మార్కెటింగ్ కోసం ఇలాంటి సాంప్రదాయాలను వాడుతున్నారు అని మీరంటారా? అయ్యుండొచ్చు తల్లి. హ్మ్. నేను చెప్తున్నా గదా! నలుగురికి 4 రోజులు ఒక కొత్త టాపిక్ గావాలి. కావాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక టాపిక్ గావాలి. మేబీ అంటే వేరే కంపెనీల వాళ్ళు లెన్స్‌కార్ట్ అభివృద్ధిని చూసి వాళ్ళు ఓర్వలేక కూడా ఇలా చేసి అహా! ఉండొచ్చు గదా! తప్పు అసలు ఆశ్చర్యపోనవసరమే లేదు. అట్లాంటివి హ్మ్. కూడా అద్భుతంగా జరుగుతాయి మన దగ్గర. సో, ఓకే. ఇప్పుడు నేనున్నాను నాన్న. నేను చాలా ప్రాక్టికల్ యాస్ట్రాలజర్‌ని. నేను నా నా స్టైల్‌లో నేను చెప్పేసుకొని ఎళ్తా ఉంటాను. నన్ను నన్ను చూసి ఓర్వలేనోళ్ళు కూడా బోలెడు మంది కమెంట్‌లో హ్మ్. పెట్టొచ్చు. లేదా ఎక్కడో ఒకటి నన్ను దూషిస్తూ ఉంటారు కదా! చిన్న చిన్నోళ్ళకే ఇలాంటియన్నీ జరుగుతాయి. మన ఆఫీసుల్లో చిన్న చిన్న పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు యాంకర్‌గా మీరు ఎదగాలన్నా కూడా బోలెడన్ని పాలిటిక్స్ ఉంటాయి. అలాంటిది అంత పెద్ద సంస్థ మీద రాకుండా ఉంటదంటే పెద్ద విషయం గాదు. ఏదో హ్మ్. వచ్చిందాన్ని అవకాశంగా తీసుకొని దాన్ని పెద్దది కూడా చేయొచ్చు. నేనేమంటున్నాను అంటే, సాంప్రదాయాల్ని ఉల్లంఘించేలాగా మేబీ కంపెనీ వాళ్ళు గూడా పెట్టకూడదు కొన్ని కొన్ని. మేబీ చిన్నది పెట్టుకోండి అని హ్మ్. చెప్పొచ్చు. హుహు. బట్ కానీ ఆ బొట్టు తీసేస్తేనే వాళ్ళకేదో అయిపోతది, లేదు అంటే ఇంకోటి కాదు గదా! హ్మ్. నేనేమంటున్నానంటే ఫస్టే ఒక క్లారిటీగా మా సంస్థలో ఈ రూల్స్ ఉన్నాయి. హ్మ్. మీకిష్టమైతే చేయండి లేకపోతే లేకుంటే లేదు. లేదు. ఆ! సో, ఇష్టం ఉంటేనే వాళ్ళు జాయిన్ అవుతారు ఉద్యోగులు ఎవరైనా గానీ, ఇష్టం లేకుంటే మానేస్తారు. సో, అది వాళ్ళ అభిప్రాయం మీద వేసేసేయాలి. అంతే. అంతేకాని మళ్ళీ ఇంకా కంపెనీని లాగుతున్నారు గదా! అవును. చాలా మంది. ఇప్పుడు అవును. సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ జరుగుతుంది ఎక్కడ జూసినా. నాకు ఆశ్చర్యం ఏంటంటేనమ్మా, ఇప్పుడు మొన్న కొన్ని మనం హిందువులకి మత మార్పిడి జరిగినప్పుడు గాని, బన్నులు కేసుల్లో గాని, మీ హ్మ్. యాంకర్‌లు గాని, కొంతమంది చాలా మీడియా వాళ్ళు ఏమంటారు జర్నలిస్టులు వీళ్ళందరూ చాలా హుషారుగా మాట్లాడినయి ఉన్నాయన్నమాట. హ్మ్. మరి హ్మ్. బొట్టు దగ్గరికొచ్చేసరికి ఒక కంపెనీ గురించి ఆళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో నాకర్థం కాట్లా. తల్లి హ్మ్. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి సనాతన ధర్మం మీద గాని, హిందూ ధర్మం మీద గాని గౌరవం అయితే లేదు. హ్మ్. హిందువులకి నిజమైన కష్టం వచ్చినప్పుడు ఎవరు నిలబడట్లేదు. చాలా జరుగుతున్నాయి. చాలా విషయాలున్నాయి మాట్లాడుకునేది. దాని గురించి మాట్లాడుకుంటే బావుంటది అనేదైతే నా ఉద్దేశం. మనకి జనాలకు గూడా ఎట్లాగంటే ఒక హాట్ టాపిక్ అబ్బా! ఇప్పుడు లెన్స్ కట్‌ని తిడుతున్నారు లేదా ఆళ్ళ మీద బురద జల్లుతున్నారంటే అదొక ఆనందం. అవును. ఒక కాంట్రోవర్షియల్ గావాలి. ఏదో ఒకటి అంటే ఎవరికన్నా ఏదన్నా జరుగుతున్నప్పుడు దాంట్లోంచి వచ్చే ఉత్సాహత ఎక్కువగా హ్మ్. ఉంటదనమాట. ఆ! సో, నేను గూడా ఏమంటానంటే ప్రజల్ని గూడా కొంచెం ఆలోచించమంటాను. ఆలోచించి ట్రోల్ చేయాలి. ఇప్పుడు అంతే. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ఒక్కొక్క ట్రోలింగ్ ఎక్కడో నుంచి ఏదో ఒకటి పుట్టుకొస్తుంది. అవును. అది కొన్ని రోజులు అట్లా భూమిలో ఉంటుంది. మళ్ళీ అవునవును. పోతుంది. దీనివల్ల ఆళ్ళకి బిజినెస్ కూడా పెరుగుతది. ఓకే. తెలియనోళ్ళందరూ కూడా లెన్స్ కట్ అంటే ఏంటో తెలుస్తది. ఒక్కోసారి నెగెటివ్ పబ్లిసిటీ ఆల్సో గుడ్. ఓకే. దానివల్ల బిజినెస్ పడిద్దని నేనేమనుకోను. ఆ! అంటారు చాలా మంది మేబీ బాయ్‌కాట్ లెన్స్ కట్ అని కూడా అనొచ్చు. అవునవును. అవును. బట్ ఇట్స్ ఓకే. ఆయన నిజంగా ఇప్పుడు బాయ్‌కాట్ అయినా బతకగలడులే. కాపోతే హ్మ్. దాంట్లో పనిచేసే ఉద్యోగుల సంగతేంది? అవునవును. వాళ్ళకు అంతమంది ఉద్యోగులు ఎక్కడికెళ్ళి చేసుకుంటారు మరి? హ్మ్. వాళ్ళైతే ఈ పాటికి స్టేబుల్ అయిపోయి ఉంటారు కదా! వెల్ సెటిల్డ్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళు. అవును. వాళ్ళ ప్రొఫైల్స్ తీసి చూడమను ఎలా ఉండుంటాయో. హ్మ్. మరి అందులో ఉద్యోగుల పరిస్థితేంటి? అంటే ఇప్పుడు ఆ సిస్టమ్‌ని అలా చెయ్యొద్దు అని చెప్పాలా? లేదంటే ఆ కంపెనీనే మూసేసి వాళ్ళు కొనకుండా ఉండాలని మూసేసి జెప్పాలా? వాళ్ళకున్న ఉద్యోగులు గూడా అది మన పోయేలాగా ధర్మం గాదు కదా! కాదు. అది ఆ! మన ధర్మం సో, గాదు. వాళ్ళ ఫ్యామిలీస్ గూడా ఆధారపడి ఉంటాయి ఆ! వాళ్ళ మన ఉద్యోగాల మన మీద. ధర్మంలో అలా చెప్పలేదు. మనల్ని అట్లా హ్మ్. దూషించాలి, ఇట్లాగ ఎత్తి పొడవాలి, ఇట్లా జేయాలి నలుగురిలో అలాంటి మన ధర్మం చెప్పట్లేదు తల్లి. అయితే ధర్మం గురించి సరిగ్గా తెలియని వారే అంటే సగం తెలిసి, సగం తెలియని వాళ్ళే ఇలాంటి మాటలు సృష్టిస్తారా? అంతే గదా తల్లి చెప్పా గదా! హ్మ్. ఏమంటారు పైశాచికత్వం ఇదంతా. హ్మ్. ఒకవేళ సీరియస్ ప్రాబ్లమ్ నాకైతే ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ అని నేనైతే అనుకోవట్ల. ఓకే. అంతకంటే చాలా సీరియస్ ఇష్యూ హిందువుల్లో జరుగుతున్నాయి. హ్మ్. నాకు తెలిసి చెప్పా కదా తల్లి మత మార్పుల కంటే పెద్ద ఇష్యూ అయితే నేనైతే దీన్ని అనుకోవట్లేదు. హ్మ్. హ్మ్. అమ్మాయిలకి జరిగే వాటిల కంటే ఇది పెద్ద ఇష్యూ అని నేను అనుకోవట్లేదు. నా హ్మ్. దృష్టిలో అసలు ఇది మాట్లాడే ఇష్యూ అని నేను అనుకోవట్ల. హ్మ్. వాస్తవంగా జెన్యూన్‌గా చెప్తున్నా. ఈ అవునవును. ఈ విషయం గురించి ఎవరు అక్కడ ఇబ్బంది పడ్డారో వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళ కుటుంబాలకు అధికారం ఉంది. హ్మ్. లేదా అక్కడ ఏరియాలో ఉన్న నాయకులు గాని, వాళ్ళు కానీ ఇంకెవరన్నా లీగల్ డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడే అధికారం ఉంది గానీ, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలు మాట్లాడే అంత పెద్ద ఇష్యూ అని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. అయితే ఇలాంటి వివాదాలు, ఇలాంటి ట్రోలింగ్ ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమన్నా మార్పు అవసరమంటారా? ఏముందిరా ఈ నెట్‌వర్క్‌లన్నీ బంద్ చేసేసేసి సోషల్ మీడియాలన్నీ ఆపేస్తే అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. సో, ఇది ఆపలేము తల్లి. మనం ఆ! ఎట్లాగో ఇది ఆపలేం. ఈళ్ళు మనకేమంటారు మన ఈ థింకింగ్ మారాలి. ఈ 5జీలు, 6జీలు ఆ! ఈ ఆఫర్‌లు, ఈ ప్యాకింగ్‌లు ఇవన్నీ వచ్చినంత సేపు సోషల్ మీడియా ఉన్నంత వరకు మనం ఏమి ఆపలేం. ఆ! బట్ సెల్ఫ్‌గా ఇది మనకి పనికొచ్చేదా లేదా? ఓకే. ఉపయోగపడేదా కాదా? హ్మ్. అనేది చూసుకొని దేని మీద ఎంత సమయం వెచ్చించాలి అని ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకొని హ్మ్. దాని దాని గురించి అవగాహన పెంచుకోవాలి తప్ప ఇది
అంటే ఓవరాల్‌గా మార్చేది కాదు నాన్న. ఒక ఇండివిడ్యువల్ నుంచి మొదలయ్యి హుహు. అలాగా మల్టిపుల్‌గా సమాజం మారేదానికి అవకాశం ఉంటది. ఓకే. సో, దయచేసి నేనేమంటున్నాను అంటే, మన ధర్మం మీద గౌరవం ఉంటే ఇంకా చాలా పనులున్నాయి చేద్దాం. హ్మ్. నా దగ్గరికి రండి నేను చెప్తా. ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసేటివి. చాలా ఉన్నాయి. సో, ఇదేమి అంత పెద్ద ప్రాబ్లమ్ కాదు అంటారు మీరు. కాదు. హ్మ్. నాకు తెలిసైతే అసలు కానే కాదు. ఓకే. ఒక ఆడపిల్ల అబ్యూస్ అయినది ఏదన్నా ఉందా? ఒక ఆడపిల్లని ఎవరన్నా కొట్టారా? దాని గురించి మాట్లాడండి. ఖచ్చితంగా. వరకట్నాలున్నాయి, అసలు హత్యలున్నాయి, ఏమేమో దాని ఉన్నాయి. బొట్టు గురించి అంటే నేను మాట్లాడను. దట్ ఈస్ పర్సనల్ చాయిస్. హ్మ్. ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకోలేదు తల్లి. అది నీ సాంప్రదాయం అనుకో. నేను మనిషిగా నేను గౌరవిస్తా. నువ్వు బొట్టు పెట్టుకుంటే ఏంటి? పెట్టుకోపోతే ఏంది? నీ హ్మ్. వృత్తి నువ్వు చేస్తున్నావు. వాళ్ళకి అన్యాయం చేయట్లేదు. ఇంకా నిన్ను 100% నేను గౌరవిస్తా. బొట్టు పెట్టుకొని దూషిస్తారు, పిచ్చిగా మాట్లాడతారు, తప్పులు చేస్తారు. నేను గౌరవించను. వాళ్ళు హిందూ అయినా నేను గౌరవించను. హ్మ్. గొప్పవాళ్ళు ముస్లిం అయినా నేను గౌరవిస్తాను. సో, నేనేమంటున్నాను, ఎవరి మతం వాళ్ళు గౌరవించుకుందాం. ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవద్దు. కానీ హిందూ మతంలో ఏదైతే యూనిటీ లేదో, అది ఉంటే మంచిది వేరే మతాల్లాగా అనేది నా ఫీలింగు. మనం ఎగ్జాక్ట్‌లీ. చాలా వెనకబడి ఉన్నాం. హ్మ్. మనలో మనకి చాలా సమస్యలున్నాయి. ఆటిల గురించి మాట్లాడుకుందాంరండి. ఇదెందుకు అనేది నా ఉద్దేశం తల్లి. ఎగ్జాక్ట్‌లీ. చాలా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దేశంలో. అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలని గౌరవించాలి మనం. పైగా మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకోవడం మన బాధ్యత. సో, ఇలాంటి సమాజంలో దాని గురించి ఇంకా చిన్న పిల్లలకు తెలియని విషయాలు చెప్పి, ఇంకా చిన్న పిల్లలకి అంటే ఇప్పుడున్న యూత్‌కి సనాతన ధర్మం గురించి చాలా మందికి తెలియదు. వాళ్ళకి అవును. తెలియజేయాలి అండ్ మన ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఇంకా వాళ్ళకి నేర్పించాలి. కానీ చిన్న చిన్న పాయింట్స్ తీసుకొచ్చి ఆ టైం వేస్ట్ మాటలు ఇవన్నీ అనవసరం అంటారు మీరు. సో, అంతేనమ్మా. చాలా చెప్పారండి. చాలా ధన్యవాదాలు. మీ టైం మాకు వెచ్చించారు. వాల్యుబుల్ మీ మాటలు మాకు చాలా అవసరం అన్నమాట. సో, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థాంక్స్ అమ్మా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.